నమస్కారం. సుందరకాండ 11వ సర్గ. అవధూయ చ తాం బుద్ధిం బభూవావస్థితస్తదా జగామ చ పరాం చింతాం సీతాం ప్రతి మహాకపిః న రామేణ వియుక్తా సా స్వప్తుమర్హతి భామిని న భోక్తుం నాప్యలంకర్తుం న పానముపసేవితుం నాణ్యం నరముపస్థాతుం సురాణామపి చేశ్వరం నహి రామ సమః కశ్చిద్ విద్యతే త్రిదశేష్వపి అన్యేయమితి నిశ్చిత్య పానభూమౌ చచారసః క్రీడితేనాపరాః క్లాంతా గీతేన చ తథాపరాః నృత్తేన చాపరాః క్లాంతా పానవిప్రహతాస్తథా. హనుమంతుడు ఆమె మండోదరి అని సీతాదేవి కాదని తెలుసుకొనగానే తన చపల భావమును విడిచి సీతాదేవిని గూర్చి వేరొక ఆలోచన కలవాడయ్యను. సీతాదేవి రామచంద్రుని ఎడబాసి నిదురింపదు, భుజింపదు, అలంకరించుకొనదు, పానీయాదులు త్రావదు, ఇతరుడు దేవేంద్రుడైనను చెంతకు ఏగదు. రామునకు సాటియగువాడు దేవతలలోనే లేడు. ఈమె సీత కాదు, వేరొక్కతే అని నిశ్చయించుకొని హనుమంతుడు పానభూమి అనగా మద్యము త్రాగే చోటు కడకు పోయెను. నృత్తేన చాపరా క్లాంత పాన విప్రహతాస్తథా మురజేషు మృదంగేషు పీఠికాసు చ సంస్థితా తథాస్తరణ ముఖ్యేషు సంవిష్టాశ్చాపరాః స్త్రియః. రావణుని స్త్రీలలో కొందరు క్రీడించుట చేతను, మరికొందరు పాడుట చేతను, ఇంకొందరు నృత్యము చేతను, కొందరు మద్యసేవనము చేతను అలసియుండిరి. వారు మద్దెళ్లపై, పీటలపై, పాన్పులపైనను నిదురించిరి. అంగనానాం సహస్రేణ భూషితేన విభూషణైః రూపసల్లాపశీలేన యుక్తగీతార్థభాషిణా దేశకాలాభియుక్తేన యుక్తవాక్యాభిధాయినా రతాభిరత సంసుప్తం దదర్శ హరియోధపః. తాసాం మధ్యే మహాబాహు శుశుభే రాక్షసేశ్వరః గోష్ఠే మహతి ముఖ్యానాం గవాం మధ్యే యథా వృషః స రాక్షసేంద్ర శుశుభే తాభిః పరివృతః స్వయం కరేణుభిర్యథారణ్యే పరికీర్ణో మహాద్విపః సర్వకామైరుపేతాం చ పానభూమిం మహాత్మనః దదర్శ హరిశార్దూలస్తస్య రక్షః పతేర్గృహే. ఆ విధంగా వివిధమైనటువంటి అలంకారములతో అలంకరింపబడిన వారును, తమ సౌందర్యమును లేదా రావణాసురుడి సౌందర్యమును వర్ణించుకునివారును, ఆయా సమయమునకు తగిన పాటలు పాడి వాని అర్థము వివరించుచున్నవారును, దేశకాల అనుగుణముగా వ్యవహరించువారును, ఔచిత్యానుగుణముగా మాటలాడువారును అగు పలువురు స్త్రీలను భోగేచ్ఛతో అనుభవించి నిదురించుచున్న రావణుని హనుమంతుడు చూసెను. ఆ వనితల నడుమనున్న రావణుడు మందలోని ఉత్తమ గోసమూహము నడుమ వృషభము వలె ప్రకాశించెను. ఆ స్త్రీలతో పరివేష్టితుడైన రాక్షసరాజగు రావణుడు మహారణ్యమున ఆడు ఏనుగులచే పరివేష్టితమగు మహాగజము వలె విరాజిల్లెను. కపిశ్రేష్ఠుడగు హనుమంతుడు మహాత్ముడు రాక్షసరాజగు రావణుని ఇంట ఇష్టములగు సకల పదార్థములు గల పానభూమిని చూసెను. మృగాణాం మహిషాణాం చ వరాహాణాం చ భాగశః తత్రన్యస్తాని మాంసాని పానభూమౌ దదర్శ సః రౌక్మేషు చ విశాలేషు భాజనేష్వర్థభక్షితాన్ దదర్శ హరిశార్దూలో మయూరాన్ కుక్కుటాంస్తథా వరాహవార్థాణసకాన్ దధి సౌవర్చలాయుతాన్ శల్యాన్ మృగమయూరాంశ్చ హనుమాన్ అన్వవైక్షత క్రకరాన్ వివిధాన్ సిద్ధాం శ్చకోరాన్ అర్ధభక్షితాన్ మహిషాన్ ఏకశల్యాంశ్చ ఛాగాంశ్చ కృతనిష్ఠితాన్ లేహ్యాన్ ఉచ్ఛావచాన్ పేయాన్ భోజ్యాని వివిధాని చ తథామ్లలవణోత్తంసైర్వివిధైరాగషాఢవైః హారనూపురకేయూరైరపవిద్ధైర్మహాధనైః. ఆ పానభూమి యందు హనుమస్వామి మృగములు, దున్నలు, వరాహముల మాంసములు వేర్వేరుగా ఉంచబడి ఉండుట చూసెను.
విశాలముగు వెండి పాత్రలలో సగము తిని విడిచిన నెమలి కోడి మాంసములను హనుమ చూసెను. వరాహములు, ఖడ్గమృగములు, ముండ్లపందులు, లేళ్ళు, నెమళ్ల మాంసములను, పెరుగు, సౌవర్చలము అనబడేటువంటి లవణము అంటే నంజుకొనడానికి అచట పాత్రలలో నుండుట హనుమంతుడు చూసెను. చక్కగా పక్వము చేయబడిన వివిధములకు కొక్కెర మాంసములను, సగము తినగా మిగిలిన చకోర మాంసమును, దున్నపోతు మాంసమును, మత్స్యములను, సుపక్వమైన మేక మాంసమును, వివిధములకు పచ్చండ్లను, త్రాగదగిన చారు మొదలగు వారిని, పాయసాదులను, వివిధములకు భోజ్య పదార్థములను హనుమంతుడు అక్కడ చూసెను. మరియు ఆమ్ల లవణ ప్రధానములై తెల్లటి ఆవాలు కలిపిన షడ్రస సంయుత భక్ష్యములతోడను, విడివిడిగా పడియున్న అనర్ఘములకు హారములు, అందెలు, బాహుపురులతోడను, పెద్ద పెద్ద పానపాత్రలు యందు ఉంచబడిన వివిధ ఫలములతోడను, అంతటను అలంకారార్థమై వెదజల్లబడిన పుష్పాలంకరణముల చేతను ఆ ప్రదేశము అధికముగా శోభిల్లుచుండెను. పానభాజన విక్షిప్తై ఫలైశ్చ వివిధైరపి కృతపుష్పోపహారాభూరధికం పుష్యతి శ్రియం. ధన్యుణ్ణి. నమస్కారం. ఈరోజు మనం 11వ సర్గ సుందరకాండలో పారాయణం చేసుకున్నాం. 1వ శ్లోకం నుంచి 17వ శ్లోకం వరకు ఈరోజు పారాయణం అయిపోయింది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.